యుద్ధభూమిలో అర్జునుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఈ యుద్ధం యొక్క పర్పస్ ఏంటి, నేను ఎందుకు ఇది చేయాలి, నా లైఫ్ కాలింగ్ ఏంటి, ఇలాంటి సందేహాలతో అర్జునుడు ఈరోజు మన ఆందోళనను అప్పుడే అనుభవించాడు. అతని పక్కన శ్రీకృష్ణుడు, ఈ ప్రపంచపు అత్యంత గొప్ప స్ట్రాటజిస్ట్. ఈ మెంటల్ జిమ్ మాస్టర్ క్లాస్లో నేను చెప్పదలుచుకున్న అత్యంత ప్రమాదకరమైన నిజం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పలేదు అన్న దానిలో ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఫైండ్ యువర్ పర్పస్ అని చెప్పలేదు, సర్చ్ యువర్ హార్ట్ ఫర్ యువర్ కాలింగ్ అని చెప్పలేదు, డిస్కవర్ యువర్ వై అని చెప్పలేదు. ఈ ఆధునిక గురు సందుడు చెప్పేది ఏది శ్రీకృష్ణుడు చెప్పలేదు. మరి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ హక్కు పని చేయడం వరకే, ఫలితం మీద కాదు. దీనికి మనకు ప్రతి చోట వినిపించేది ఫలితాన్ని ఆశించకుండా పని చేయని, కానీ నిజమైన అర్థం మరింత గంభీరమైనది. శ్రీకృష్ణుడు చెప్పేది నీ పర్పస్ని వెతకకు, నీ డ్యూటీని కనుగొను, ఆ డ్యూటీని టోటల్ డెడికేషన్తో చెయ్యి. అప్పుడు పర్పస్ అదే తానంతట తానే నీలో పుట్టుకొస్తుంది. పర్పస్ అనేది డెస్టినేషన్ కాదు, పర్పస్ అనేది బై ప్రోడక్ట్, ఒక సైడ్ ఎఫెక్ట్.